Hey guys, నేను మీ జాష్నవి. I'm pursuing my BTech at Andhra University. Welcome back to Exploring with Janu. thumbnail చూసి ఈ వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదా. సెమిస్టర్ ఎగ్జామ్స్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాము. ఏ పాయింట్స్ దగ్గర ఎలా ఉండాలి అండ్ ఎలా రాయాలి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది బ్రీఫ్గా డిస్కస్ చేద్దాము. అండ్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ప్రతి పాయింట్ మీకు యూజ్ అవుతుంది. దానికన్నా ముందు మీరేం చేయాలంటే, ఫస్ట్ టైం మీరు మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంతకన్నా యూజ్ అయ్యే వీడియోస్ ఇంకా వస్తాయి. మీకు ఎంసెట్ ప్రిపరేషన్ అప్పుడే చెప్పాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్యూచర్లో కూడా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోసే వస్తాయి అని చెప్పాను. సో అలానే ప్రతిదీ మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోనే వస్తూ ఉంది. సో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు రిసోర్సెస్ అంటే ఏ సబ్జెక్ట్కి ఏ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వాలి అనేది కూడా నేను ఒక వీడియోలాగా క్రియేట్ చేసి పెట్టాను. అండ్ దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అది కూడా చాలా మందికి ఉండే కామన్ ప్రాబ్లం ఏంటంటే, ఇలాగ యూట్యూబ్లో క్లాసెస్ వింటున్నప్పుడు, అండ్ నాకు కూడా వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం ఇదే. ఏంటంటే, మనము యూట్యూబ్లో ఒక క్లాస్ వినాలి అని తీసుకున్నప్పుడు ఆ క్లాస్ ఆన్ చేసిన తర్వాత కింద సజెషన్స్లో వీడియోస్ వస్తాయి. ఏంటంటే ఏదో ఒకటి లైక్ మనం వినేదానికి కాకుండా ఏదైనా ఎంటర్టైన్మెంట్ కానీ ఫన్ కానీ ఇలాగ ఏదో కొన్ని వీడియోస్ వస్తాయి. మన మైండ్ ఆటోమేటిక్గా ఆ వీడియో మీద డైవర్ట్ అయిపోయి ఒక 10 minutes ఆ వీడియో చూసి వద్దాము అని ఆ వీడియోని క్లిక్ చేస్తే అలాగ 10 minutes కాస్త 1 or 2 hours అయిపోతుంది. అండ్ మన తర్వాత మనం ఆన్ చేసిన క్లాస్ మాత్రం వినం, మిగతా వీడియోస్ అన్నీ చూస్తాము. సో అక్కడ చాలామందికి అయితే డిస్టర్బెన్స్ అక్కడే ఉంది. అండ్ నాకు కూడా అదే మేజర్ డిస్టర్బెన్స్ వచ్చేసి. అండ్ దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి ఇప్పుడు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అసలు ఈ మేజర్ డిస్ట్రాక్షన్ని ఎలా అవాయిడ్ చేయాలి అంటే, నేను ఇచ్చే సింపుల్ సజెషన్ ఏంటంటే, మీకు ఓన్లీ స్టడీ పర్పస్ కోసం ఒక జీమెయిల్ క్రియేట్ చేసుకోండి. ఆ జీమెయిల్ రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ స్టడీ రిలేటెడ్ కాంటెంట్ చూడండి. అండ్ అలాంటి స్టడీ రిలేటెడ్ కాంటెంట్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అదర్ ఏది చూడొద్దు, జస్ట్ స్టడీ రిలేటెడ్ చూడండి. తర్వాత మీకు సజెషన్స్లో కూడా ఓన్లీ స్టడీ రిలేటెడ్ వస్తాయి. మీకు నార్మల్గా ఏదైనా కావాలనుకుంటే మీకు ఆల్రెడీ ఒక ఛానల్ ఉంటుంది కదా, ఆ ఛానల్లో చూడండి. ఎందుకంటే మనము ఇలాగ వ్లాగ్స్ అని ఫన్ వీడియోస్ ఇలాగ లెక్చర్స్ చూసినప్పుడు ఇలాంటి వీడియోస్ ఏమైనా వస్తే మన మైండ్ ఈజీగా డైవర్ట్ అయిపోద్ది. సో అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు యూట్యూబ్ గురించి అంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను రిసోర్సెస్ చెప్పాను కదా, యూట్యూబ్ రిసోర్సెస్ వీడియో చెప్పాను కదా, ఆ వీడియో ఒకసారి చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ ట్రిక్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఎందుకంటే ఆ స్టడీ రిలేటెడ్ వీడియోస్ చూసేటప్పుడు, ఆ లెక్చర్స్ అవి వినేటప్పుడు మీకు ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకుంటే దీన్ని యూజ్ చేయండి. ఎందుకంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. కమింగ్ టు ద మెయిన్ పాయింట్, సెమ్ ఎగ్జామ్స్. అసలు ఈ సెమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి ఇదంతా డిస్కస్ చేద్దాము. ఈ సెమ్ ఎగ్జామ్స్ అంటే ఫస్ట్ ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేద్దాం, తర్వాత ల్యాబ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్స్, మిడ్ ఎగ్జామ్స్, తర్వాత సెమ్ ఎగ్జామ్. మిడ్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్ సెమ్ ఎగ్జామ్స్ కూడా. మీరు మిడ్ ఎగ్జామ్స్ ఎంత బాగా రాస్తే మీకు సెమ్ ఎగ్జామ్లో మంచిగా రాసిన ఒక మంచి స్కోర్ అయితే వస్తుంది. అండ్ మీరు మిడ్స్ని కానీ అవాయిడ్ చేశారనుకోండి, సెమ్ ఎగ్జామ్లో మీరు ఎంత మంచిగా రాసినా ఒకలాగా మాత్రమే వస్తాయి అంటే స్కోర్ అనేది. అండ్ అలా కాకుండా మిడ్స్ని అయితే అవాయిడ్ చేయొద్దు. మిడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, 1 ఇంపార్టెంటే 2 ఇంపార్టెంటే. కొన్ని కాలేజెస్ వచ్చేసి మిడ్స్ ఓన్లీ 20 మార్క్స్ ఉంటాయి, అసైన్మెంట్ 10 మార్క్స్ ఉంటాయి, మొత్తం 30 మార్క్స్. అండ్ తర్వాత కొన్ని కాలేజెస్ వచ్చేసి ఓన్లీ మిడ్ ఎగ్జామే 30 మార్క్స్ కండక్ట్ చేస్తారు. అండ్ సెమ్ ఎగ్జామ్ వచ్చేసి 70 మార్క్స్. సో మీరు మిడ్స్ మంచిగా రాయండి, తర్వాత సెమ్స్ మంచిగా రాస్తే ఒక మంచి స్కోర్ అయితే తెచ్చుకోగలరు. అలా కాకుండా మిడ్స్ని కానీ అవాయిడ్ చేశారనుకోండి, మీ స్కోర్ అంటే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సెమ్ ఎగ్జామ్స్ మార్క్స్ 70 కదా, సో మీరు అక్కడ ఎంత మంచిగా రాసినా ఈ 30 మార్క్స్ ఎంతో కొంత వచ్చినా మీరు మార్క్స్ అయితే లాస్ అవుతారు, అంతో ఎంతో సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే మిడ్లో. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ పాయింట్, చాలామంది అయితే నెగ్లెక్ట్ చేస్తారు, మేము కూడా అదే మిస్టేక్ చేసాం. ఏంటంటే ఫస్ట్ టైం అంతా వేస్ట్ చేస్తారు, ఇంకా టైం ఉందిలే, ఇంకా టైం ఉందిలే, ఇంకా టైం ఉందిలే అని. సో అలా అయితే వేస్ట్ చేయొద్దు, ప్రతి డే ఇంపార్టెంటే. ఎందుకంటే మాకు ఇప్పుడు రియలైజేషన్ వస్తుంది, ఫస్ట్ ఇయర్లో మాకు ఇలా చెప్పే వాళ్ళు ఎవరు లేరు. సో ఇప్పుడు రియలైజేషన్ వస్తుంది, అది ఇలాగా మిడ్ ఇంపార్టెంటే, సెమ్ ఇంపార్టెంటే. ప్రిపేర్ అవ్వండి మంచిగా, ప్రతి డేని యూటిలైజ్ చేసుకోండి, ప్రతి రిసోర్స్ని యూటిలైజ్ చేసుకోండి. సిజిపిఏ కూడా ఇంపార్టెంటే. అండ్ మినిమం సిజిపిఏ 7.5+ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. సెమ్ కాబట్టి కాస్త భయంగానే ఉంటుంది, ఎందుకంటే మీకు సిస్టమ్ అంతా కాస్త కొత్త కదా, సో భయంగానే అనిపిస్తుంది. కానీ టేక్ ఇట్ ఈజీ, అంతేముండదు, మీరు అనుకున్నంతేం ఉండదు. మీరు మిడ్ 1కి మిడ్ 2కి ఏం చదువుతారో సెమ్ కూడా అదే వస్తుంది. మిడ్స్కి మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా రాయండి, సెమ్ కూడా మీకు ఈజీగా అనిపిస్తుంది. మీకు
సెకండ్ సెమ్ నుంచి ఇంతేం ఉండదు. సెకండ్ సెమ్, థర్డ్ సెమ్ అంతా చిల్గా ఉంటారు నాకు తెలిసి. సో తర్వాత మీ జూనియర్స్ వస్తే మీరే చెప్తారు, సెమ్ అంటే ఏమో టేక్ ఇట్ ఈజీ, మిడ్స్ మంచిగా చదువుకోండి, మిడ్లో వచ్చింది సెమ్కి వస్తుంది అని మీరే చెప్తారు. కమింగ్ టు ఎగ్జామ్ టైం, మిడ్లో కానీ సెమ్లో కానీ మీకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోయింది అనుకోండి, దాన్ని వదిలేసి అయితే రావద్దు. ఏదో ఒకటి మీకు తెలిసిన రిలవెంట్ ఆన్సర్ ఉంటుంది కదా, దాన్ని రాసేసి రండి. ఎందుకంటే ఫుల్ మార్క్స్ రాకపోయినా నార్మల్గా ఏదో ఒక మార్క్స్ అయితే ఖచ్చితంగా వేస్తారు. అండ్ తరువాత ఒకవేళ ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఆ క్వశ్చన్ రాంగ్ అయ్యి దానికి ఫుల్ మార్క్స్ కూడా పడవచ్చు. క్వశ్చన్ రాంగ్ అయ్యి పొరపాటున క్వశ్చన్ రాంగ్ అయితే మీకు దానికి ఫుల్ మార్క్స్ కూడా పడవచ్చు. అండ్ దానికోసమే కాదు, ఒకవేళ మీకు ఆ క్వశ్చన్ని పూర్తిగా వదిలేసి రాకుండా దాని రిలవెంట్ ఆన్సర్ని రాశారనుకోండి, మీకు ఫుల్ మార్క్స్ కాకపోయినా ఎంతో కొద్దిగా మార్క్స్ అయితే వేస్తారు. ఇప్పుడు ల్యాబ్ గురించి డిస్కస్ చేద్దాం. ల్యాబ్ అంటే ఏముండదు, మీరు నార్మల్ డేస్లో వెళ్ళి లైక్ ఎక్స్పెరిమెంట్ చేసి అబ్జర్వేషన్ చూపించి కరెక్షన్ చేసుకొని తర్వాత రికార్డ్ చూపిస్తారు. ఇది నార్మల్ ప్రొసీజర్. తరువాత ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఉంటుంది. రెండు 50-50కే. ఇంటర్నల్ ఎగ్జామ్ వచ్చేసి లైక్ ఎలాగంటే మీరు నార్మల్ డేస్లో ఎలాగైతే వెళ్తారో అలాగే వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేసి దాని అబ్జర్వేషన్ తీసుకొని ఎయిమ్, ఆపరేటర్స్, ఫార్ములా, ప్రొసీజర్, రిజల్ట్ ఏమేమి ఉంటాయి అవన్నీ రాసేసి డయాగ్రామ్స్ వేసేసి రిజల్ట్ రాసేస్తే మంచిగా మార్క్స్ అయితే వస్తాయి. రికార్డు కూడా నెగ్లెక్ట్ చేయకండి, మంచిగా రాయండి. మంచిగానే నీట్గా రాయనందుకు నేను చెప్పను, ఖచ్చితంగా రికార్డ్ అయితే రాయండి, రికార్డు కూడా మార్క్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి వైవా అడిగినప్పుడు మీకు ఆన్సర్ తెలియకపోతే అలాగే ఉండిపోకండి, దాని రిలవెంట్ ఆన్సర్ ఏదైనా తెలిస్తే చెప్పండి కామ్గా ఉండకుండా. ఎందుకంటే వైవా అడిగే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, ఓకే వీళ్ళకి టాపిక్ గురించి తెలుసు కానీ ఆ ఆన్సర్ తెలియదు అంతే అని అనుకొని ఫుల్ మార్క్స్ కాకపోయినా అంత ఇంత వేస్తారు. మీరు ఏది చెప్పకుండా ఉంటే వీళ్ళకి ఏది రాదు అని 0 అయినా వేసేయచ్చు. సో జాగ్రత్తగా వైవాలో అడిగినప్పుడు దాన్ని మీకు ఒకవేళ రాకపోతే దానికి రిలవెంట్గా అయినా చెప్పండి. ఇంకా ఎక్స్టర్నల్ కూడా ఇలానే ఉంటుంది. ఇంటర్నల్లో ఒకవేళ వైవా అడిగినా అడగకపోయినా ఎక్స్టర్నల్లో మాత్రం ఖచ్చితంగా వైవా అయితే అడుగుతారు. అండ్ గైస్, మీకు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా వస్తూ ఉంటాయి. అవన్నీ మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.